సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను అనే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనము ఏ విషయంలో సిగ్గుపడకూడదు. మనము సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడం, కానీ దేవుని విషయాల్లో చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నారు కదా, మనము దేవుని శాస్త్రములను బట్టి, దేవుని వాక్యములను బట్టి, దేవుని గురించి చెప్పే విషయంలో మనము సిగ్గుపడకూడదు. ఎవరు దేవుణ్ణి గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తాను అని దేవుడు చెప్తున్నారు. నువ్వు సిగ్గుపడితే ఆయన కూడా నిన్ను గూర్చి సిగ్గుపడతారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా నిన్ను గూర్చి సిగ్గుపడతాడు. కానీ ఆయన సిగ్గుపడక నీ జీవితంలో కార్యం చేయాలంటే కనుక నువ్వు అన్ని విషయంలో దేవుని యందు ఆనందించుచు సిగ్గుపడకుండా దేవుని సువార్తను ప్రకటించడం, దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఏ విషయంలో నువ్వు సిగ్గుపడక నువ్వు ముందున్నప్పుడు దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను గణపరుస్తారు, నిన్ను హెచ్చిస్తారు. నీ జీవితంలో కార్యములు ప్రభు జరిగిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.